హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం. మన లైఫ్లో మారడానికి అవర్ లైఫ్స్ విల్ గో టు చేంజ్ విత్ ఇన్ 90 days అని చెప్పి అన్నారు. 30 days to 90 days, 30 రోజుల నుంచి 90 రోజుల వ్యవధి పట్టొచ్చు అని చెప్పి అన్నారు. ఆ యొక్క సమయం ఆసన్నమైంది. కూడా డబ్బు వైపే మొగ్గు చూపొద్దండి. ఏదో ఒక అద్భుతం యాష్ ముఫర్రా గారు మన ముందుకు వచ్చి మనకు చెప్పడం జరగవచ్చు. ఏదో ఒకటి జరగవచ్చు, జరిగి తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం, వాళ్ళు చెప్పినటువంటి వీడియో కంటెంట్స్ ప్రకారమే 90 days లోపే మన లైఫ్లో మారి ఉంటాయి, చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. కాబట్టి ఇంత సమయం పట్టింది. ఆ సమయంలో ఎక్కడ కూడా మనందరినీ కూడా ఆన్ ప్యాసివ్ అనే వర్డ్ని వాడొద్దని చెప్పారు. మనం ఇప్పటిదాకా వాడలేదు. రెడ్ ఫన్ గారు జస్ట్ January 16th, 2026లో ఆ మాట అన్నారు కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, మన బ్రాండింగ్ ని ఇప్పట్లో ఎవరు కూడా యాష్ ముఫర్రా గారు చెప్పేంత వరకు ఎవరు కూడా యూజ్ చేయొద్దండి. బయట మీ ప్రొఫైల్ ఫోటోకి కానీ మీ గ్రూప్స్ కానీ ఏదైనా కూడా యూజ్ చేయొద్దండి. దయచేసి కొద్దిగా హోల్డ్లో పెట్టునండి. రైట్, యాష్ ముఫర్రా గారి నుంచి మనకి అఫీషియల్ న్యూస్ రాగానే బ్రాండింగ్ ని మనం వాడుకుందాం. ఎలా వాడాలో మనందరికీ బాగా తెలుసు కదా, అలా వాడదాం. ఇట్స్ అవర్ హార్ట్ బీట్, మన గుండె చప్పుడు ఆన్ ప్యాసివ్ లోగో అనేది. రైట్, కాబట్టి అంతవరకు కొద్దిగా నిశ్శబ్దంగా ఓఈఎస్లో మనకి ఎన్ని అకౌంట్స్ ఉంటాయి అన్ని అకౌంట్స్ లాగిన్ అవుతూ ఉండండి. విక్టరీ విత్ యాష్లో కేవైసీ కంప్లీట్ అయినటువంటి అకౌంట్ మాత్రమే లాగిన్ అవ్వండి. ఓన్లీ సింగిల్ అకౌంట్ ఫర్ సింగిల్ పర్సన్. ఓకే, 2-3 అకౌంట్లు ప్రయత్నం చేసేకి ట్రై చేయొద్దండి, చాలా దెబ్బతింటారు కోడ్ ఆఫ్ కండక్ట్ పరంగా. రైట్, ఇవన్నీ గొప్ప విషయాలు. ఇటువంటి విషయాలని మనం మాట్లాడుకోవడం కోసమే ఈ యొక్క ఆడియో టాపిక్ ని మనం చేయడం జరుగుతోంది. కాబట్టి ఇంకొక విషయంలో బ్రాండింగ్, మన బ్రాండ్ ఎలా పాకుతుందంటే, బిజినెస్ మ్యాన్ అనే మూవీలో మహేష్ బాబు గారు సూర్య ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అని ఆయన పెడతాడు. ఇక్కడ అక్కడ ప్రతి ఒక్క చోట, ఇండియాలో అన్ని చోట్ల కూడా మా బ్రాండింగ్ ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయని చెప్పి అంటాడు. ఢిల్లీలో కూడా సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఉంటాయని చెప్పి అన్నాడు. అది ఒక ఆఫీసర్ తోటి ఛాలెంజ్ చేస్తాడు. అటువంటి గొప్ప ఛాలెంజింగ్ పర్సన్ మన యాష్ ముఫర్రా గారు. 220 దేశాల్లో నేను నా సీల్ వేస్తానన్నారు. ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ సీల్ వేసేస్తారు. చూడండి, చెప్పింటా అతి దగ్గరలో మనం అట గొప్ప రోజులు చూడబోతున్నాం. యాష్ ముఫర్రా గారు కోరుతున్న ఒకే ఒక విషయం ఏంటంటే, మనందరికీ ఆయన ఏదో తెలియపరచాలనుకుంటున్నారు. ఆ యొక్క విషయాన్ని మాకు అర్థమైన రీతిలో మీకు చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. జస్ట్ కొన్ని సెకండ్ల పాటు మీకు చెప్పేస్తాను ఆ విషయాన్ని. యాష్ ముఫర్రా గారు మనకి ఇక్కడ చెప్తున్నారు, మానవత్వాన్ని చాటండి అని, ప్రతి మనిషిని మనిషిగా చూడండి అని. అందుకే కలర్స్ అన్ని కూడా, ప్రపంచంలో ఉన్న కలర్స్ అన్ని కూడా మన ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ లో ఉంటాయి, విక్టరీ విత్ యాష్ లో ఉంటాయి అంటున్నారు యాష్ గారు. అంతే కదా, ఆన్ ప్యాసివ్ లో ఇండియా వాళ్ళు ఒకరు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోలేదండి. ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు, నైజీరియా వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క దేశంలో వాళ్ళు కూడా ఉన్నారు. 220 దేశాల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మన అదృష్టం ఏంటంటే, మనందరికీ కూడా 900 కోట్ల మంది కస్టమర్లు రెడీగా ఉన్నారు. ఇది మన అదృష్టం. ప్రపంచం కనివిని ఎరుగని ఎప్పుడు చూడని ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ టూల్స్ ని ప్రపంచానికి యాష్ ముఫర్రా గారు పరిచయం చేయబోతున్నారు అతి త్వరలో. అందులో మొట్టమొదటిగా ముందంజలో మనమే ఉంటాం, యూజ్ చేసే వాళ్ళల్లో. ఆదాయాన్ని పొందే వాళ్ళు కూడా మనమే మొట్టమొదటి ప్లేస్లో ఉంటాం. ప్రపంచం మొత్తం వాడుకుంటే ఆ ఫ్రూట్స్ మనం పొందుతాం. అటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి యాష్ ముఫర్రా గారి మీద దూషించడం, అతన్ని తక్కువ చేసి మాట్లాడటం, మీకు అర్థం కాకపోతే కాన్సెప్ట్ దయచేసి ఎవరు కూడా ఏది కూడా నెగిటివ్గా మాట్లాడొద్దండి. తెలుసుకోండి, అర్థం చేసుకోండి, మాట్లాడండి. తప్పించి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం మంచిది కాదు. కర్మ సిద్ధాంతం, ఈ భూమి కర్మభూమి, ఈ ప్రకృతి సహించదు. కాబట్టి ఆయన మీలాగా నాలాగా మామూలు మనిషి కాదు, గొప్ప వ్యక్తి, ఈజీ వ్యక్తి. మనందరం అనుకున్నటువంటి ఈజీ వ్యక్తి అయితే కాదు. ద గ్రేట్ CEO మిస్టర్ యాష్ ముఫర్రా గారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మానవ చైతన్యాన్ని పెంపొందించడం కోసం పుట్టినటువంటి మహానుభావులు. అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ అనే ఒక గొప్ప స్లోగన్ తోటి. ఓకే, కాబట్టి
మన వ్యవస్థ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గెలిపించడం కోసం కృషి చేస్తుంది. సెమీ ఆటోమేషన్ మెథడ్ కావచ్చు, జూలీ మేడం చెప్పినట్టు, ఆటోమేషన్ పద్ధతిలో కూడా కావచ్చు, మైకెలిస్ గారు చెప్పినట్టు. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ యాష్ ముఫర్ గారు తీసుకొచ్చే ఆ ప్రక్రియలో ఉంటాయి. ఖచ్చితంగా మనందరం కూడా ఆనందంగా ఉత్సాహంగా ఎగిరి గంతులేసి ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎక్కిన తర్వాత ఒక్క ఎగిరి గంతు వేస్తే ఎలా ఉంటుందో అలాగా జీవితంలో గెలిచామనే అనుభూతి అలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. అటువంటి మూమెంట్ కనిపించకపోతే యాష్ ముఫర్ గారు అతనికి నచ్చినంత టైం తీసుకొనివ్వండి, అతను ఎప్పుడన్నా తీసుకురానివ్వండి, యాక్సెప్ట్ చేద్దాం. హ్యాట్స్ ఆఫ్ టు యాష్ ముఫర్ గారు. బాధపడే అవసరమే లేదు, మన పనులు మనం చూసుకుంటూ ఉందాం. నేను వ్యక్తిగత పనుల్లో కొద్దిగా బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నాను. మనకి ఎటువంటి ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్, ఎటువంటి ఒక సోర్స్ కనిపించకపోతే వ్యక్తిగత విషయాల్లో, వ్యక్తిగత పనుల్లో బిజీ అవుదామని అనుకున్నాను. యాష్ ముఫర్ గారు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు మనం కలిసి అగైన్ అప్పుడు ఉన్నటువంటి అప్డేట్ల గురించి మనం మాట్లాడుకుంటాం. అంతవరకు మీ అందరికీ కూడా ముందస్తుగా చెప్తున్నానండి, తర్వాత ఏమి ఆనంద్ 25th తర్వాత ఆనంద్ గారు రాలేదని అనుకోవద్దండి. కలుద్దాం. ఎప్పుడన్నా మెసేజ్లు పెట్టండి, ఫోన్లు చేయండి, ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ చేస్తానంటే మాట్లాడదాం. నాకు కూడా హెల్త్ కొద్దిగా బాలే కాబట్టి రేపు డ్రెస్సింగ్కి వెళ్తున్నాను. 21st January రమ్మన్నారు డాక్టర్ గారు. రేపు వెళ్తున్నాను. డ్రెస్సింగ్కి వెళ్ళి రేపు అంతా చెక్ చేయించుకొని, టోటల్ చెకప్ చేయించుకొని రేపు తిరిగి గుడ్ న్యూస్తో ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి అతి దగ్గరలో చెప్పాను కదా, శరీరానికి గాయాలు మనసుకి కాదండి. కాబట్టి ఎప్పుడు కూడా మేము ఇలాగే ఉంటాం, మన థాట్స్ ఇలాగే ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. పిచ్చి పిచ్చిగా కళల కంటేనే మనం పిచ్చి పిచ్చిగా సక్సెస్ అవుతామండి. ఊరికే ఏదో నేను ఉన్నాను అందరిలాగా నేను ఒకటి నేను చెప్పి అనుకుంటే ఎవరు సక్సెస్ అవ్వలేరు. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే మానవ జన్మ. 84 లక్షల జీవరాశుల్లో ఒకే ఒక జన్మ, మానవ జన్మ చాలా ప్రత్యేకమైనది, చాలా గొప్పది. ప్రపంచాన్ని, ప్రకృతిని, ప్రతి ఒక్క దాన్ని కూడా ఆస్వాదించే శక్తి సామర్థ్యం మనకు కలిగింది. అదృష్టవంతులం. కాబట్టే మనిషి మెదడులో మనం పుట్టినప్పుడే 50% గేమ్ మనం గెలిచేసాం. మనిషిగా జన్మించినప్పుడే 50% గేమ్ గెలిచేసాం. రిమైనింగ్ 50% ఉంది. ఆ 50% కూడా దాంట్లో మీరు నాకు తెలిసి 48% కూడా 49% కూడా మనం గెలిచేసి ఉంటాం. ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీలు మీరు ఇండియా సైన్ చేసినప్పుడే. victoryWithAsh.com లో మీరు కేవైసీ కంప్లీట్ అయిందా 50% కూడా మీరు కంప్లీట్ అయిపోయినట్టే గుర్తుపెట్టుకోండి. 100% వీఆర్ సక్సెస్. వి సక్సీడెడ్ మెంటలీ, ఫిజికలీ. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ. దగ్గరలో మనం చూస్తాం మన విజయాన్ని. కాబట్టి అందరూ కూడా కాన్ఫిడెన్స్ తోటి ఈ యొక్క ఆడియోని మీరు శ్రద్ధగా విని మీకు నచ్చినట్లయితే మీతోటి ఫౌండర్లకు షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆడియో టాపిక్ ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్ టు ఆల్. జై విక్టరీ విత్ యాష్. జై భారత్.